నీకు నిజంగా చెప్తున్నా, నీకు ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే ఆనాడు ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? చంద్రబాబు నాయుడు సంకలో ఉన్నావు నువ్వు. ఆనాడు నువ్వు రాజీనామా చేయలేవు కదా, ఎంపీకి చేసినావా? చేయలేవు. ఆనాడు నువ్వు ఉద్యమం పీక్స్ టైంలో నువ్వు ఎక్కడున్నావు? ఆనాడు ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్ గారికి బ్రహ్మరథం బట్టి కేసీఆర్ గారు వెంబడి ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కేవలం మీరు గ్రామాలల్లో కానీ ఇంకా వేరే విలేజ్లలో కానీ మండలాలలో కానీ కొంతమంది కొన్ని జిల్లాలల్లో నువ్వు ఇచ్చే దొంగ హామీలకు ఏదో మాకు ఇంత 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కానీ ఆశపడి మాకు ఇంకోటి వస్తుంది కదా అని ఆశపడే నీకు ఓట్లేసిర్రు కొన్ని జిల్లాలలో. మాత్రం ఆ ఓట్లతోనే నువ్వు గెలిచి ఇలా నువ్వు గద్దెనెక్కినావు. కానీ నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేస్తలేవు, చేయవు. ఇక ముందైనా నీకు చిత్తశుద్ధి ఉంటే మన రాష్ట్రం మీద దయచేసి ఈ దొంగ మాటలు బంద్ చేసి నీ పార్టీ కొట్టుకుడు చేసుకుని ఇవన్నీ బంద్ చేసి ఈ యొక్క గాడిని సక్రమంగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. సరే, ఓకే, బాగా మాట్లాడారు, బాగుంది. నేను అడిగిన దానికి మంచిగా సమాధానం చెప్పారు. బట్ రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి క్లారిటీ ఉంది మీకు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద ఏమనుకుంటారు? ఎందుకంటే ఒక అడ్వకేట్గా మీరు ఇక్కడ తిరుగుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి నా ఓటర్ నాడు కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఒక లాయర్గా ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో కాలమరణం చెందారు. సో ఉప ఎన్నిక వచ్చింది. మరి ఇక్కడ 3 పార్టీలు కూడా గట్టిగా ఫైట్ చేస్తామని మీరేం ఆలోచిస్తున్నారు? మాకు గోపీనాథ్ గారు చేసిన పని జూబ్లీ హిల్స్లా ఎవరు కూడా చేయలేదు. ఒకసారి ఒక వ్యక్తికి హైట్రిక్ విజయం ఇచ్చిరంటే తన పనితనము, తనకున్న అనుభవము, తన మంచితనము ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. దయచేసి